ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పెద్దలు భేటీ కానున్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దీనికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలందరూ ఇక్కడికి రాబోతున్నారు. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ముఖ్యంగా పలు అంశాలు, కీలక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వానికి అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విభేదాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నటువంటి హైడ్రాకు సంబంధించి మొదటిగా హైడ్రాకు సంబంధించి చూసుకుంటే నాగార్జున అక్కడ నుంచి మోహన్ బాబు, అలాగే రీసెంట్గా జరిగిన పుష్ప సినిమాకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర ఘటన కావచ్చు. సో ఇవే కాకుండా ఈ మిగిలిన విషయాలు ఏవైతే ధరలకు సంబంధించి, సినిమా టికెట్లకు సంబంధించి కానీ, బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ, సో ఇవన్నీ చర్చాంశాలకు రానున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ రోజు 10:30కు ప్రాంతంలో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లోని 7వ ఫ్లోర్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు చిరంజీవి, అలాగే అల్లు అరవింద్, అందరూ వెంకటేష్, నాగార్జున అందరూ పెద్దలతో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా దీనికి ఈ సమావేశంలో జరుగుతున్న ఈ భేటీకి చూసుకుంటే సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అలాగే వెంకటేష్, అలాగే నిర్మాత అల్లు అర్జున్, అలాగే ఎఫ్టీసీ చైర్మన్ రీసెంట్ గా ఏదైతే అపాయింట్ అయ్యారో దిల్ రాజు తో పాటు పలువురు దర్శకులు కూడా, నిర్మాతలు పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొంటున్నట్టుగా సమాచారం. సో ముఖ్యంగా ఈ భేటీలో ముఖ్యంగా చర్చించే అవకాశాలు మనము చూసుకుంటే ఏర్పడితే కొత్త ప్రభుత్వం అయితే కొలువు దిగిన ఏడాది తర్వాత జరుగుతున్న భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది ఆసక్తిగా ఇక్కడ మారింది. సో ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బెనిఫిట్లను ప్రభుత్వం రద్దు చేసింది. సో టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించమని తేల్చి చెప్పడంతో మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. సో విచారణకు నిన్న ఏదైతే పిలిచారో అది ఇలా వివిధ రకరకాల సమస్యలు ఇండస్ట్రీ చుట్టుముట్టు ఉన్న వేళ ఇప్పుడు ఈ భేటీ ఆసక్తికరంగా కలగొందని చెప్పుకోవచ్చు. సో సినిమా పెద్దలు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు, సమాధానాలు వస్తాయో మనం చర్చించుకోవాల్సి జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని అటు ప్రభుత్వం నుంచి, ఇటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఖండనలు వస్తున్నప్పటికీ గ్యాప్ ఉన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో సంధ్యా థియేటర్ సంబంధించి చూసుకుంటే ఘటన మాత్రం ఒక రచ్చరచ్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా నియమితులైన చైర్మన్ దిల్ రాజు లీడ్ చేస్తున్నటువంటి సందర్భం. డిసెంబర్ 4 జరిగిన పుష్ప 2 రిలీజ్ సంబంధించి అనేక పరిణామాలు కూడా జరిగాయి. సో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఇందులో రేవతి అనే మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు ఆసుపత్రి పాల్లో కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చికిత్స పొందుతూ కొద్దిగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్లు అర్జున్ అరెస్టుతో సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య పెద్ద వాగ్వాదం కూడా ఏర్పడిందని అనుమానాలు కూడా చెప్పుకునే అవసరం లేదు. సో మొత్తానికి దిల్ రాజు లీడ్ చేస్తున్న అంశం చూసుకుంటే ఇలాంటి అనుమానాలు ఉన్న టైంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఎంట్రీతో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయని కూడా ప్రచారం జరుగుతుంది. సో ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఇలాంటి వివాదాలు లేవని చెప్పేందుకు ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపై పలుమార్లు స్పందించిన దిల్ రాజు తాను సంధానకర్తగా మాత్రమే అన్నారు, కానీ రెండు వర్గాలకు బ్రిడ్జ్లా పనిచేస్తానని కూడా నిన్న చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఇలాంటి మధ్యవర్తి లేకపోవడంతో సీఎం సినిమా పరిశ్రమల పెద్దల సమావేశంలో వీలు కాలేదని, తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సాధ్యమైందని కూడా చెప్పుకొచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ కి మనకు ముఖ్యంగా చేరుకున్న సినీ పర్మిషన్ ఎవరని చెప్పుకుంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను, అలాగే డైరెక్టర్ సాయి రాజేష్, అలాగే సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ విజయశంకర్, అల్లు అరవింద్, నాగవంశీ,
కిరణ్ అబ్బవరం, యూవీ క్రియేషన్స్ నుంచి అధినేత సినీ హీరో వెంకటేష్, కొట్టాల శివ, నాగార్జున, అలాగే మైత్రి మూవీస్ అధినేత నుంచి ఇలమంచల రవి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటున్న రేవంత్ సర్కార్. దీంతో పాటు చిక్కడపల్లికి సంబంధించి ఏసీబీ డీసీపీలను సైతం మీటింగ్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనము నిన్న ఏదైతే రేవతి పుష్ప ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనకు సంబంధించి చూసుకుంటే నిన్న దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ కిమ్స్ కి చేరుకోవడం జరిగింది. ఈ వీరికి ఏదైతే రేవతికి సంబంధించి కుటుంబానికి ₹1,00,000 కోటి రూపాయలు అల్లు అర్జున్ విరాళించగా అల్లు మైత్రి మూవీస్ నుంచి 50 లక్షలు అలాగే సుకుమార్ నుంచి 50 లక్షలు మొత్తం 2 కోట్ల చెక్ కూడా అందజేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అంశం ఈ మీటింగ్ ప్రస్తుతం ఈ యొక్క చర్చనీయంగా మారిన ఈ మీటింగ్ సినీ పరిశ్రమలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు కుదురుస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. సో మొత్తానికి ఈ అంశమే కాకుండా సంధ్యాదళంలో జరిగిన సంఘటన చూసుకుంటే కూడా సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఇది ఒక చర్చకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవే మొత్తానికి ఈ అంశాలతో పాటు మరిన్ని ఇంకా సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఏవేవి సాల్వ్ చేయాలో చెప్పేసి అవన్నీ కూర్చొని భేటీగా అన్నారు సినీ పెద్దలకు సంబంధించి అలాగే ప్రభుత్వం తరఫు నుంచి. మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు జరగబోయే మీటింగ్ చాలా చర్చాంశంగా మారింది. సో ఫైనల్ గా ఏం బయటికి వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.